అందరికీ నమస్కారం బా. ఈరోజు ఏప్రిల్ 15, 2022 సెలవు. ఇక్కడ అత్తాపూర్ హైదర్గూడ హైదరాబాద్లోని పిల్లర్ నెంబర్ 132 దగ్గర ఈశ్వర్ థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం బా. KGF 2 మూవీ చూడడానికి. ఇదిగో చూడండి, ఇక్కడ ఇది ఈశ్వర్ థియేటర్ ఎంట్రన్స్. సో ఈ థియేటర్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2007 నుంచి రెగ్యులర్గా సినిమాలు వాచ్ చేస్తుంటాను. ఈ సినిమాకి ఇంతకుముందు బెస్ట్ మెయింటెనెన్స్ అవార్డు కూడా వచ్చింది. సో 3-4 ఇయర్స్ బ్యాక్ SVC దిల్ రాజు లీజుకు తీసుకున్నారు. అప్పటి నుంచి కొద్దిగా మెయింటెనెన్స్ పూర్గానే ఉంది. ఒకటే డ్రాబ్యాక్, ఏసీ సరిగా అయ్యారు, అదొకటే ప్రాబ్లం. థియేటర్ మాత్రం చాలా బాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ 2 గేట్స్ ఉంటాయి. సిల్వర్ గేటు గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు గోల్డ్ గేటు. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం, గోల్డ్ గేటు. సో థియేటర్ యాంబియన్స్ చాలా బాగుంటుంది. 70 mm స్క్రీను. సో బ్యూటిఫికేషన్ చాలా బాగుంటుంది థియేటర్ యాంబియన్స్ కూడా చూడడానికి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ గోల్డ్ గేట్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ రైట్ సైడ్ అంతా షాప్స్ ఉంటాయి, ఫుడ్ కోర్టు. సో ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, చైర్స్ కనపడుతున్నాయి. ఇక్కడంతా వెయిట్ చేయొచ్చు అర్లీగా వచ్చినప్పుడు. సో ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వ్యూ కూడా బాగుంటుంది. ఇది ఓవరాల్ వ్యూ. నా ఇప్పుడు గోల్డ్ గేట్ లోపలికి వెళ్తున్నాం బా. ఇక్కడ ఇంకో ఫుడ్ కోర్టు. సో ఇక్కడ గోల్డ్ గేట్ ఎంటర్ అవుతున్నాము. చూడండి, లోపల స్క్రీన్ కనపడుతుంది. ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు. సో 11 AM షోకి టికెట్ బుక్ చేసుకున్నాము. 10 minutes ముందు అలౌ చేశారు. సో ఇక్కడ ఇది థియేటర్. ఫస్ట్ మనకు స్క్రీన్ ముందు కనపడుతుంది. సో బ్రాంజ్ గేట్ అంటారు. సో బ్రాంజ్ గేటు స్క్రీన్ దగ్గర ఉన్నది. తర్వాత దాని వెనుకున్నది సిల్వర్ గేటు. సో పైన బాల్కనీని గోల్డ్ గేట్ అంటారు. సో ఇక్కడ ఇది బాల్కనీ గోల్డ్ గేట్ వ్యూ. సో ఇది స్క్రీన్ కంప్లీట్ వ్యూ. అక్కడ బీలో వచ్చినాయి సీట్స్, బి రో నుంచి స్క్రీన్ వ్యూ. థియేటర్ ప్లెజెంట్గా బాగుంటుంది. సో దిల్ రాజు గారు తీసుకున్న తర్వాత థియేటర్ రెనోవేట్ చేశారు, సీట్స్ అన్నీ కొత్తవి మార్చారు. ఇప్పుడు KGF మూవీ హైలైట్స్లోకి వస్తున్నాం బా. సో ఇది స్టార్టింగ్ టైటిల్ స్క్రీను. సో టైటిల్ అప్పుడు అయితే ఫుల్ విజువల్స్. సో ఓవరా మాస్ అనమాట. సినిమా గురించి చెప్పనవసరం లేదు, ఆల్రెడీ పాజిటివ్ రివ్యూ వచ్చింది. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒకే గూస్ బంప్స్ అనమాట. మనకు కూడా ఆ ఎలివేషన్ చూస్తుంటే హీరోయిజం కనపడుతుంది అనమాట. సో అంత మంచిగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే బా, ఫైనల్గా చెప్పాలంటే. సో మొత్తం మీద సినిమాని మంచిగా ఎంజాయ్ చేసాము. సో అందరూ చూడి ఎంజాయ్ చేయండి.